నమస్తే. ఈనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా లకిడికపూర్లోని డౌన్ టౌన్ మాల్ మీడియా సెంటర్లో ఈ ఉత్సవ కార్యక్రమాన్ని మీడియా సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వారు, అలాగే డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, వారు వచ్చారు. అలాగే దండు కుమారస్వామి గారు, బీసీ ఉద్యమ నేత, అలాగే బీసీ యువజన సమాజ్ మల్లికార్జున గారు, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ గారు, అలాగే బీసీ సమాజ్ మహిళా నాయకురాలు శివాని గారు, తర్వాత ప్రముఖులందరూ కూడా హాజరైనారు. వారిప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి పూలదండలు వేసి నివాళులు అర్పించి జన్మదిన శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. డౌన్ టౌన్ మాల్ మీడియా సెంటర్లో గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముస్లిం నేత షఫక్ అలీ ఖాన్, ఫాతిమా, షేక్ ఫాతిమా, అలాగే కర్పూరి ఠాకూర్ లాంటి మహనీయుల జయంతులు, వర్ధంతులు ఈ సెంటర్ ద్వారా జరుపుకుంటున్నాం. ఇక్కడ బహుజన మహనీయుల స్ఫూర్తితోని ఈ సెంటర్ పనిచేయడానికి స్కోప్ ఉంది కాబట్టి బహుజన మహనీయుల స్ఫూర్తిని మనం ముందు తీసుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణించడానికి ఈ సెంటర్ని డాక్టర్ పూర్ణచంద్ర గారు ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఇక్కడ మనం అందరం కూడా ఈ సెంటర్ ద్వారా మహనీయుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని రాజ్యాధికారం వైపు నడవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జన్మదిన సందర్భంగా మన ముందు మన చిరంజీవులు సార్ ఉన్నారు. వారిని ఛత్రపతి శివాజీ మహారాజు గురికి సంబంధించిన విషయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 396వ జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అది శివాజీ మహారాజు గారికి సంబంధించిన జయంతి ఉత్సవం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ఐపీఎస్ రిటైర్డ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మరో మిత్రులు సూర్యారావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దండు కుమారస్వామి గారికి, సాగర్ గారికి, అదేవిధంగా సోదరి శివాని గారికి, మరి ఇతర పెద్దలకు అందరికి కూడా శివాజీ గారి 396వ జయంతి శుభాకాంక్షలు. శివాజీ గురించి మనం చెప్పాలంటే భరతమాత కన్నా ముద్దు బిడ్డల్లో అగ్రగణ్యుడు శివాజీ గారు. శివాజీ గారంటే వారు స్వాభిమానానికి, స్వధర్మానికి, స్వరాజ్యానికి, సామాజిక న్యాయానికి ప్రతీక. శివాజీ మహారాజు గారు ఒక కుంభీ కులం అనేటువంటి వ్యవసాయ కులంలో మహారాష్ట్రలో జన్మించి భారతదేశానికి ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజు గారు. శివాజీ మహారాజు గారి యొక్క జీవిత చరిత్రను బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిబా పూలే గారు. మహాత్మా జ్యోతిబా పూలే శివాజీ గారి యొక్క సమాధిని రాయగఢ్లో కనుక్కొని బయటకు తీసి శూద్రుల ఆత్మగౌరవానికి ప్రతీక శివాజీ గారు అని చెప్పి ఆయన మీద అనేకమైనటువంటి పద్యాలు రాసినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఆ తర్వాత కాలంలో అక్కడ ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ వీళ్ళందరూ కూడా ఏంటంటే శివాజీ మహారాజు గారిని స్వాతంత్ర ఉద్యమానికి వారిని ఒక రోల్ మోడల్గా, ప్రతీకగా వాడుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఎంతోమంది మహారాజులు పాలించిండ్లు, వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయిన, చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ శివాజీ గారికి ఉన్నంత క్రేజ్ ఏ నాయకుడికి కూడా లేదు. ఈ దేశంలో ఏ మూలలకు పోయినా శివాజీ గారి బొమ్మలు కనిపిస్తాయి. ఎందుకు శివాజీ గారికి మరి అంత క్రేజీ ఈ దేశంలో?
ఒకవైపు శివాజీ ఉండొచ్చు, ఇంకోవైపు సుభాష్ చంద్రబోస్ గారు ఉండొచ్చు. కానీ వారికి ఉన్నటువంటి క్రేజీకి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వారు చిన్నగున్నప్పటి నుంచే స్వాభిమానంతో పెరిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం స్వాభిమానం అంటే మన ఆత్మగౌరవం సమస్య. ఈ స్వాభిమానంతో పెరిగిన వ్యక్తి పరాయి పాలనలో మనం ఎందుకు ఉండాలని 17వ ఏటని యుద్ధం చేసి కోటలు గెలుచుకున్నటువంటి వ్యక్తి. 17వ ఏట భారతదేశంలో గెరిల్లా వార్ఫేర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి శివాజీ గారు. మరి ఆ 17వ ఏట నుంచి ఆయన చనిపోయిండు, 50వ సంవత్సరంలో చనిపోయిండు. 33 సంవత్సరాలు జీవితకాలం మొత్తం కూడా యుద్ధాలతోటే గడిపాడు. శివాజీ మహారాజు గారు నేను ఇంతకుముందే చెప్పిన 4 పదాలు ఏంటి? స్వాభిమానానికి నిదర్శనం, తర్వాత స్వధర్మానికి నిదర్శనం, అదేవిధంగా స్వరాజ్యాకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం కోరుకున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మనం మొదలుకు వచ్చేస్తే స్వాభిమానం అంటే ఆయన ఇతరుల పాలనలో జీవించడానికి ఇష్టపడ్డటువంటి వ్యక్తి కాదు. అందుకే జీవితకాలం అంతా కూడా మనకు స్వతంత్ర రాష్ట్రం ఉండాలని చెప్పి పోరాటం చేసిండు మొఘల్స్కు వ్యతిరేకంగా. ఆ రోజుల్లో శివాజీ గారు ఉన్నటువంటి ఆ ప్రాంతం పూణే ప్రాంతంలో బహుమనీ సుల్తాన్ల రాజ్యాలు ఉండేటి. అటు బీజాపూర్ ఉంది, అదేవిధంగా ఇటు గుల్బర్గా ఉంది, ఇటు గోల్కొండ సామ్రాజ్యం ఉంది. సో ఇట్లా వాళ్ళకి కూడా 5 సామ్రాజ్యాలు ఉండే. అయితే శివాజీ గారు బీజాపూర్ సుల్తాన్, వాళ్ళ తండ్రి బీజాపూర్ సుల్తాన్లో ఒక సైన్యాధ్యక్షుడిగా, ఒక సంస్థానాధీశుడిగా ఉండే. ఆ తర్వాత కాలంలో బీజాపూర్ సుల్తాన్కు వారికి వచ్చినటువంటి తేడాలతో వారు బెంగళూరుకు పంపడం జరిగింది. ఇక్కడ శివాజీ గారు తండ్రి గారి పీఠాన్ని అధిష్ఠించి తాను స్వతంత్రంగా రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అనేక సార్లు మొఘల్స్తో, ఆఫ్ఘన్స్తో పోరాటం చేసిండు. తన జీవితకాలం అంతా కూడా పోరాటాలు జరిపి 1674లో పూనాలో పట్టాభిషేకం చేసుకున్నాడు. ఛత్రపతి అనేటువంటి బిరుదును ధరించాడు. ఆ ఛత్రపతి బిరుదును ధరించడానికి, పట్టాభిషేకానికి స్థానిక బ్రాహ్మణాలు ముందుకు రాకపోతే సమర్థ రామదాస స్వామి అడ్వైజ్ మీద ఎక్కడో కాశీలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ అతన్ని పిలిచి పట్టాభిషేకం చేస్తే ఇతను శూద్రుడనే భావనతో ఎడమ కాలి బొటన వేలుతో ఈయన నుదుట తిలకం దిద్దుతాడు. అట్లాంటి సామాజిక వివక్షత ఉన్నటువంటి వ్యక్తి. కానీ శివాజీ ఏ రోజు కూడా తాను మొఘల్స్తో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బహుమనీ సుల్తాన్లతో పోరాటం జరిపినప్పటికి కూడా ఆయన అన్ని మతాలను సమానంగా ఆదరించినటువంటి వ్యక్తి. ఆయన సైన్యం దాదాపు 1,00,000 మంది సైన్యాన్ని ఆయన తయారు చేసిండు. ఆ సైన్యంలో అన్ని మతాల వర్గాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా మనకు ఒక ఇన్సిడెంట్ మీకు చేస్తా. కోరేగాం అనే ఒక ఇన్సిడెంట్ మీకు తెలుసు అనుకుంటా. 2018లో కోరేగాంలో మహర్స్ వెళ్ళి అక్కడ 200 సంవత్సరం యొక్క కమ్మెమరేషన్ జరిపితే ఆడ గొడవ జరిగి 2 చనిపోవడం, చాలామంది అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా జరిగింది కోరేగాంలో. సో ఇక్కడ డైరెక్ట్గా దీనికి రిలవెంట్ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో దళితులను సైన్యంలో చేర్చి శిక్షణనిచ్చి వాళ్ళను ఒక తిరుగులేని ఆయుధ శక్తిగా మార్చినటువంటి వ్యక్తి శివాజీ. అసలు భారతదేశము విదేశీయులకు ఎందుకు ఊడిపోయింది? ఇంత పెద్ద గొప్ప సంస్కృతి, నాగరికత అని చెప్పుకుంటున్న మనం వేరే దేశంలో ఎంతమంది వచ్చిండ్రు? బాబర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చింది వేల మీద లెక్కబెట్టేంత మంది ఇక్కడ వచ్చి భారతదేశాన్ని వాళ్ళు జయించడం జరిగింది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ వలన ఏం జరిగింది? ఎవరైతే నిజంగా యుద్ధం చేయాల్సినటువంటి వ్యక్తులు ఈ దేశంలో యుద్ధం చేయకుండా చాతగానటువంటి వాళ్ళు మేము క్షత్రియులమని చెప్పి ఈ రాజ్యాధికారాన్ని, రాజ్యరక్షణను వాళ్ళు చేతబొట్టి ఈ దేశాన్ని పరాయి వాళ్ళకు అప్పగించింది. అందుకే 1000 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిండ్రు, ఇంకో 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది. శివాజీ గారు ఆ తప్పు చేయలే. దళితులను తీసుకొని, మహర్సును, ఇంకా 2-3 కమ్యూనిటీలను తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సైన్యంలో చేర్చుకున్నాడు. ఆ సైన్యంలో చేర్చుకున్నటువంటి వ్యక్తులు
ఒక పవర్ఫుల్ రెజిమెంట్గా వాళ్ళు తయారైనారు. తర్వాత కాలంలో కూడా బ్రిటిషర్స్ కాలంలో కూడా వాళ్ళు పీష్వాసు శివాజీ తర్వాత ఏమైందంటే శివాజీ స్థాపించిన సామ్రాజ్యం అతని కొడుకు శంభుడు అతను ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో పీష్వాల హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయింది. సో ఈ పీష్వాలు మళ్ళీ కుల వివక్షత చూపించి వీరిని సైన్యంలో వాడుకోకపోతే వాళ్ళు బ్రిటిష్ సైన్యంలో చేరిండ్రు. సో 1818లో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరుగుద్ది. ఆ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో ఈ సైన్యం మెహర్ ఎవరైతే ఉన్నారో సైనికులు బ్రిటిష్ వారి తరఫున కొద్దిమంది పోరాటం చేసి పీష్వా సైన్యాన్ని ఓడగొడతారు. అది 200 ఇయర్స్ బ్యాక్ 1818లో. అందుకే 2018లో 200 ఇయర్స్ అక్కడ కమెమరేషన్ జరుగుద్ది. అంటే నిజంగా కూడా ఈ దేశంలో శూద్రులు అదేవిధంగా దళితుల శక్తి వాడుకొని ఉంటే ఈ దేశ చరిత్ర ఇంకో తిరిగి ఉండేది. ఈ దేశం ప్రపంచానికి ఒక ఆదర్శ దేశంగా అగ్రరాజ్యంగా వెలుగుండేది. సో ఇవాళ శివాజీకి ఉన్నటువంటి ఆ ముందు చూపు ఈ దేశంలో ఏ పాలకులకు కూడా లేకుండా పోయింది. అందువల్లనే శివాజీ దేశ చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఒక శూద్రుడైనటువంటి అశోకుడు, ఒక శూద్రుడైనటువంటి శివాజీ ఈ దేశానికి దశాదిశ నిర్దేశం చేసింది. నేను ఎప్పుడు చెప్తాను, ఈ దేశం 3 సార్లే కలిసి ఉంది. మొత్తం అఖండ భరతఖండం. ఒకసారి అశోకుని పీరియడు, ఇంకోసారి మొఘల్స్ అక్బర్ పీరియడు, ఇంకోసారి బ్రిటిషర్స్ పీరియడ్. మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఈ దేశం ముక్కలుగా ఉండిపోయినటువంటి దేశం. సో శివాజీ గారు స్థాపించినటువంటి ఈ రాజ్యం కేవలం ఒక భౌగోళిక రాజ్యం కాదు. చాలామంది అనుకుంటారు శివాజీ భౌగోళిక రాజ్యం చేసిందని. కాదు. శివాజీ గారిని ఇంతకుముందు చెప్పిన స్వాభిమానానికి ప్రతీక, స్వరాజ్యాన్ని కోరుకున్నాడు. ఎవడో బయటవాడు వచ్చి దేశాన్ని పాలించొద్దు అని స్వధర్మాన్ని నమ్మిండు. సామాజిక న్యాయం అనే పదం కూడా నేను చెప్పిన. ఏంటి సామాజిక న్యాయం? శివాజీ ఆ రోజుల్లో అన్ని వర్గాలకు ప్రతిభను బట్టి అవకాశం ఇచ్చిండు. అందుకే మయర్సును సైన్యంలో చేర్పించి వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళని ఒక దళంగా తయారు చేసిండు. స్త్రీల పట్ల వారుకున్నంత గౌరవం బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజుకు ఏ నాయకుడికి కూడా లేదు. సైన్యం దాడి చేసి మహిళలు పట్టుబడితే కోటలో సైనికులకు కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేశాడు. ఎవరన్నా మహిళను ముట్టితే వానికి ఇమ్మీడియట్గా శిక్ష ఉంటుందని చెప్పి. సో ఎవరిని కూడా స్పేర్ చేయలే. సాధారణంగా ఆ రోజుల్లో యుద్ధాలు జరిగినప్పుడు రాజుల కోటలపైన దాడి చేస్తే ఆ మహిళల్ని తమ స్వంత ఆస్తిగా భావించి తీసుకుపోయేటువంటి రోజులు. కానీ శివాజీ గారు తన సైన్యానికి మహిళల్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టకూడదని చెప్పి ఆజ్ఞలు జారీ చేసినటువంటి వ్యక్తి. అందుకే మొత్తం ఇండియన్ హిస్టరీలో మహిళలకు అంత రెస్పెక్ట్ ఇచ్చినటువంటి రాజు ఇంకొకరు లేరు. శివాజీ గొప్పతనం రాజ్యం స్థాపనలో లేదు. శివాజీ గొప్పతనం ఎక్కడుందంటే ఆయన రగల్చినటువంటి స్వరాజ్యకాంక్షలో ఉంది. ఆ తర్వాత శివాజీ తర్వాత ఆయన కొడుకు రావచ్చు, శంభుకుని అంటారు. ఆ తర్వాత రాజారాం వచ్చాడు. పీష్వాస్ ఏం చేశారు? శివాజీ పోయిన తర్వాత మరాఠాస్ 5 రాజ్యాలుగా విభజించబడ్డారు. అటు వెళ్ళేస్తే గ్వాలియర్లో వెళ్తే సింధియా, ఇండోర్ పోతే హోల్కర్, నాగ్పూర్ పోతే భోంస్లే, పూనాల పీష్వాస్. సో ఇట్లా గైక్వాడ్స్, బరోడా గైక్వాడ్స్, ఇట్లా 5 మరాఠా రాజ్యాలు వచ్చేసినాయి. సో వీళ్ళు ఎంత దూరం పోయిందంటే ఢిల్లీలో మొఘల్స్ కేవలం నామమాత్రమే. మొఘల్స్లో ఢిల్లీలో ఎవరి సింహాసనం మీద కూర్చోవాలనేది శాసించింది వీళ్ళే. అందుకే వీళ్ళు రగిల్చినటువంటి శివాజీ రగిల్చిన స్వరాజ్యాకాంక్ష మొఘల్స్ను కేవలం నామమాత్రం చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ 1818లో బ్రిటిషర్స్తో వాళ్ళు ఓడిపోవడంతో భారతదేశ చరిత్ర ఇంకో విధంగా మారింది. సో మరి ఆయన రగిల్చిన స్వరాజ్యాకాంక్ష స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఒక జ్వాలలాగా వెలిగి మరి ప్రజలంతా ఐక్యం కావడానికి తోడ్పడ్డది. శివాజీ మహారాజు గారు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇచ్చాడు. ఆయన సైన్యంలో హిందువులు ఎంత ఉన్నారో ముస్లిమ్స్ కూడా అంతే ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు లాస్ట్కు. ఎందుకంటే అప్పట్లో అక్కడ పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసినారు గోవా నుంచి వాస్కోడిగామ తర్వాత. వాళ్ళకు కూడా తన సైన్యంలో అవకాశం ఇచ్చిండు. అన్ని మతాలను సమానంగా చూసిండు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఏదో స్వరాజ్యకాంక్ష స్వధర్మం అనగానే ఆయన ఏదో హిందూ ధర్మాన్ని ఇది చేసిండు. ఆయన హిందూ ధర్మాన్ని రక్షిస్తూనే అన్ని మతాలకు కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ గారు.
అందుకని చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. సో ఈరోజు బీసీలు కూడా శివాజీ గారిని ఆదర్శంగా తీసుకుని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు స్వరాజ్యాకాంక్ష ఎట్లయితే రగిల్చిండో ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కూడా తమ రాజ్యాధికార కాంక్షను ఇవాళ బయటకు ప్రస్ఫుటంగా పలుకుతూ ఉన్నారు. సో మనం అందుకే మన వాటా ఇస్సా ఇజ్జత్ హుకుమత్ కొరకు మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. శివాజీ గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని అందుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. సామాజిక న్యాయం ఇవాళ కొత్తగా పుట్టిన పదం కాదు, శివాజీ గారి కాలంలో ఆచరించినటువంటి పదం. అందుకే శివాజీ గారు ఈ దేశానికి ఒక దశ డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి. శివాజీ మా ఆత్మగౌరవానికి ప్రతీక అని పూలే గారు చెప్పినటువంటి వ్యక్తి. ఈ రోజుకు ఏ రోజుకు చరిత్రలో అమరుడుగా నిలిచిపోయేటువంటి వ్యక్తి శివాజీ. మరి ఈ సందర్భంగా వారి జన్మదినం మనం జరుపుకోవడం, మరి మనందరం కూడా ఇక్కడ సమావేశం కావడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా శివాజీ గారికి మరోసారి నేను ప్రత్యేకంగా నా తరఫున మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతాభినందనాలు తెలియజేసుకుంటూ, వారి స్ఫూర్తితో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుంటూ సెలవు తీస్తున్నాను. థ్యాంక్ యూ. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ ఒక శూద్రరాజు, శూద్ర రాజ్య స్థాపన చేసినాడు. మన భారతదేశంలో కుల వ్యవస్థ ఎంత దారుణమైందంటే క్షత్రియులే రాజులు కావాలి, లేకపోతే బ్రాహ్మణులు రాజులు కావాలి, వేరే వాళ్ళు రాజులు కావటానికి అర్హులు కాదు. అందుకని చెప్పి శూద్రుడైనటువంటి మరాఠా కులానికి చెందినటువంటి ఛత్రపతి శివాజీ రాజయ్యి శూద్రులందరికీ, బీసీలందరికీ, బహుజనులందరికీ గర్వకారణం అయ్యాడు. జ్యోతిబా పూలే మాటల్లో చెప్పాలంటే ఛత్రపతి శివాజీ ఒక బహుజన్ హీరో. ఒక టిప్పు సుల్తాన్, ఒక శివాజీ, వీళ్ళంతా మన హీరోలు. అంతేగాని మనల్ని దోచుకున్న వాళ్ళు మన హీరోలు కాదు. ఈ రోజున ఇప్పటికి కూడా సమాజంలో మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు కొన్ని కుల నాయకుల దోపిడీకి గురవుతున్నారు. ఈ మీడియా సెంటర్లో బహుజన విద్య గడపడమే మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ రోజున శివాజీ జయంత్యుత్సవాన్ని జరుపుకున్నందుకు మేము ఆనందిస్తున్నాం. ఈ శివాజీ స్ఫూర్తితో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు పోరాటం చేయాలా. అప్పుడే మన భారతదేశంలో నిజమైన డెమోక్రసీ వస్తుంది. అంతేగాని ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్టు హిందూ రాజ్య స్థాపన కాదు కావాల్సింది. అన్ని కులాల, అన్ని మతాల రాజ్య స్థాపన కావాలి. దానికి ఆదర్శవంతుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ సైన్యంలో ముస్లిం కమాండర్స్ కూడా ఉన్నారు. ఛత్రపతి శివాజీ తండ్రి కానీ తాత కానీ బిజాపూర్ సుల్తాన్ల ఆస్థానాల్లో పనిచేశారు. అహ్మద్ నగర్ సుల్తాన్ ఆస్థానంలో పనిచేశారు. కొన్నాళ్ళు మొఘల్ రాజ్యంలో కూడా సేనానిగా మరి శివాజీ తండ్రి పనిచేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండిజినస్ రాజు శివాజీ, బయట వాళ్ళు పాలిస్తున్నప్పుడు లోకల్ పాలకులు దేశాన్ని పాలించాలనే ఉద్దేశంతో మన స్వచ్ఛమైన భారతీయ రాజు మరి శివాజీ. మరి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ముందుకెళ్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈనాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్స్పిరేషన్తో, స్ఫూర్తితో బహుజనులంతా కూడా రాజ్యాధికారం వైపు రావాలని, ఏదైతే శూద్ర రాజ్యాన్ని స్థాపన కొరకు అనేక కష్టనష్టాలు ఓర్చి రాజ్యాన్ని స్థాపనకు పూనుకున్నాడో ఛత్రపతి మహారాజ్, మహారాష్ట్రనే కాకుండా చాలా వరకు ఆయన ప్రదేశాలని ఆక్యుపై చేసి రాజరికాన్ని తీసుకొచ్చినాడో శూద్రులకు, అన్ని మతాల్ని, అన్ని కులాల్ని గౌరవించి ఆయన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని, ఛత్రపతి మహారాజు స్ఫూర్తితోని అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకొని, ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజన వర్గాలందరినీ కూడా కూడగట్టి ఈ మీడియా సెంటర్ ద్వారా
రాజ్యాన్ని బహుజన రాజ్యాన్ని తీసుకురావడానికి ఛత్రపతి శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా బీసీ టైమ్స్ అధినేతగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు లక్డీ కపూర్లో ఛత్రపతి శివాజీ యొక్క జన్మదిన వేడుకలు మాజీ ఐఏఎస్ పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో మరియు సమన్వయకర్తగా సూర్యారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు శివాజీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన యొక్క గొప్పతనం, ఆయన చరిత్ర మనము ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మొత్తం జీవన ప్రయాణం మొత్తం బహుజనులకు స్ఫూర్తి, ప్రేరణ, ఆదర్శమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన సామాజిక విప్లవకారుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా భారతీయ ఈ యొక్క సామాజిక ముఖ చిత్రాన్ని మార్చి చరిత్రలో నిలిచిన ఒక గొప్ప వీరుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అందరూ చాలా వరకు ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని, ఆయన యొక్క మన యుద్ధ కోణంలోనే చూస్తూ ఉంటారు. ఆయన వీరుడు, శూరుడు. కానీ దాంతోపాటు సామాజిక కోణంలో కూడా సామాజిక విప్లవంలో పాటు అణగారిన వర్గాలకు విముక్తి కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, కార్మికుల కోసం కావచ్చు, మరియు బహుజనుల కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల విముక్తి కోసం ఆయన విముక్తి ప్రదాత అని అన్నాడంటే ఆయన ఎంత గొప్ప సామాజికవేత్తనో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక అసాధారణ లక్ష్యంతో ఎదిగిన ఒక గొప్ప మహనీయుడు శివాజీ గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఆయుధాలు అంటే ఆయన ధైర్యమే ఒక ఆయుధంగా మలిచి ఎన్నో పోరాటాలు, మరెన్నో యుద్ధాలు గెలిచిన ఒక గొప్ప వీరుడని సందర్భంగా తెలియజేస్తున్నాను. లక్ష్యాన్ని బలమైన సంకల్ప బలంతో, కృషితో ఏదైనా సాధించవచ్చని ఆయన నేటి తరానికి స్ఫూర్తి, ప్రేరణ. అంతేకాదు ఆయన ఒక బలం కంటే లౌక్యము మరియు బుద్ధే మెన్న అని ఎన్నో సందర్భాల్లో నిరూపించారు. గొరిల్లా యొక్క విధి విధానాలతో ఎన్నో యుద్ధాలు జయించిన ఒక గొప్ప వీరుడు ఆయన. ఈరోజు బహుజనులకు ప్రేరణ, స్ఫూర్తి, ఆదర్శం. ఆయన యొక్క ప్రేరణతోనే మన బీసీ రాజ్యాధికారం సాధించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.